గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరసన కొనసాగుతోంది. ఏపీఐఏఎస్సీ బిల్డింగ్ ప్రాంతంలో రోడ్డుపై నిరసనకు దిగారు బాధితులు. ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్లకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలంటూ ఆందోళన చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణి అందిస్తారు. లోని ఏపీఐఐసి బిల్డింగ్ వద్ద ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్లకు సంబంధించిన బకాయిలు రావాల్సి ఉన్నటువంటి బాధితులను వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా పోరాటాలు చేస్తున్నారు. అయితే ఏపీఐఐసి వద్ద గత కొన్ని రోజుల నుంచి పోరాటాలు చేస్తుంటే అక్కడ పోలీస్ బలగాలు భారీగా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పక్కకి తరిమేసిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులను మాట్లాడదాం. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారండి? సార్ యాక్చువల్గా ఏంటంటే మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి కావాలని గతంలో మేము అడిగిన విధంగా వారు స్పందించి మాకు పండుగలోపు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. దగా పడ్డాం మేము. ఆ దగా పడిన దానికి మళ్ళీ మేము 20వ తారీఖు నుంచి మా నిరసన కొనసాగిస్తామని చెప్పి గతంలో చెప్పాము. అదేవిధంగా మేము కొనసాగిస్తున్న కోణంలో మాకు నిన్న జరిగినటువంటి పరాభవం ఏంటంటే మాకు ముందస్తు నోటీసు లేకుండా ఒక సామాన్య వేసేట పర్మిషన్ కూడా ఇవ్వకుండా మేము శాంతియుతంగా చేస్తున్నట్టు మా నిరసన భగ్నం చేసి తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ ఉద్యమం ఆగదు. ఇది మాకు కడుపు కోత. ఇది ఏదో మాకేదో పైచాచికంగా ఎవరో ఇచ్చే దాన ధర్మం కోసం వచ్చిన వాళ్ళం కాదు. మా రైట్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే కోణంలో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇది ఆగదు. ఇది ఇంకా పెద్దగా వెళ్తుంది. ఈ రోజు కూడా మేము కంటిన్యూ చేయాలనుకుని ఉన్నాము. ఈ రోజు అయితే చాలా మంది వచ్చారు. నిన్న జరిగిన సంఘటన చూసి నిన్న కన్నా ఎక్కువ మంది వచ్చారు. సో కాబట్టి వీళ్ళందరికీ రావాల్సిన బకాయిలే మీరు అడుగుతున్నారు. అయితే పోలీసుల్ని అక్కడ భారీగా తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నటువంటి నిన్న చూసిన ఘటన అయితే ఒక్కసారిగా అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే మీ బకాయిలు మీరు అడుగుతుంటే పోలీసులు ఎట్లా చేయండి? అది కరెక్ట్ కాదు. అదే మేము చెప్తున్నాము. మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇప్పించమని మేము అడుగుతున్నాము. అవి ఇప్పించాల్సినటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకి మాకు ట్యూనింగ్ కలపాల్సిన వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాదు. ఇది ఎగ్గొడదామన్నా ఇద్దామన్నా ఇవ్వద్దనా, ఇది పర్మనెంట్గా మమ్మల్ని పతనం చేద్దామన్నా ఉద్దేశమా, గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాలేదు. ఇది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఇవాళ ఈ సబ్సిడీలను పంచడం కానీ అలా చేస్తుంది. అది చెప్పే విధానంలో కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పబ్లిక్కి. ఆల్రెడీ 2వ విడత ఇస్తున్నామని చెప్తున్నారు. 56 కోట్లు నిన్న మనిషి గారు పేపర్ ప్రకటన చూసి 56 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. అది 2వ విడత కదా, అసలు పడలేదు. 0% వాళ్ళకి ఇస్తున్నారు. వరకు కనీస పని అంటే 20% పడుతుంది లేదా 50% పడుతుంది అని చెప్తున్నారు. అసలు ఎవరికైనా పనియా పూర్తిగా? అంటే 20% కొంతమంది పడినండి. మా దగ్గర 8,000 9,000 మంది ఉన్న వాళ్ళకు 3,500 3,800 మందికి 25% అలా పడినాయి. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు 3,600 మందికి ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి 56 కోట్లు రిలీజ్ చేసామని చెప్తున్నారు. ఈ రోజుకి రాలేదు. అవి కొంతమందికి అయితే ఎక్కడుందో అప్రూవల్ కూడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇచ్చేసామని చెప్పేస్తున్నారు. అది కూడా 2వ విడత అంటున్నారు. అది తప్పు. అసలు ఒక్క విడత కూడా మాకు ఇవ్వలేదు. అది అన్యాయం. అసలు దీన్ని అలా మరి ఏ విధంగా ఖండించాలో నాకేమో అర్థం అవ్వట్లేదు. ఎంతమందికి ఇప్పటి వరకు అయితే మాకు 8,000 మందిలో ఒక దగ్గర 5,000 మంది 4,500 మందికి అందిందండి. 3,500 మంది పెండింగ్ ఉన్నారండి. ఈ 3,500 మందికి 0% అండి. అది ఇప్పుడు వేస్తామన్నారు. ఆ 0% వేస్తున్నారు కానీ 2వ విడత 1వ విడత కాదండి. అసలు పైసలే డబ్బులే పడలేదు మాకు. అధికారులు ఏం చెప్తున్నారు? ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలా? ఏమైనా మద్దతు? మేము ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు కానీ ఏ మేము వెళ్ళలేదండి. మాకు సొంతగా మేము ఒకళ్ళొకళ్ళు వంట కలుసుకొని మేము ఒక అసోసియేషన్కి ఏర్పడి ఈ ప్రభుత్వం మీద మాకున్నటువంటి ఇబ్బందులు మేము ప్రశ్నించడానికి లేదా మాకున్న ఇబ్బందులు మేము చెప్పడానికే జరిగింది. నిన్న జరిగిన సంఘటన తర్వాత రాజకీయ పార్టీల వాళ్ళు వస్తాము, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఇంకా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ తీసుకోలేదు. ఫ్యూచర్లో మా ప్రణాళిక మేము నిర్ణయించుకొని మీకు తప్పకుండా చెప్తాం. సంబంధిత మంత్రి వద్ద కానీ లేదంటే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారా లేదా ఇక్కడే నిరసన చేస్తాం? తీసుకెళ్తామండి. ఈ ముఖ్యమంత్రి దృష్టికి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము. తప్పకుండా వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ప్రజెంట్ చేస్తాం. మాకున్న అసలు ప్రాబ్లం ఏంటో చెప్తాము. వాళ్ళ వరకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా అధికారులు అడ్డుకుంటారేమో మా అభిప్రాయం. లేకపోతే వాళ్ళు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తారని మేము అనుకోవట్లేదు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా మాకు సక్సెస్ అవుతాము. మాకు రావాల్సిన బకాయిలు పొందే వరకు మా ప్రయత్నం అయితే ఆగదు. మీరు చెప్పండి. అంటే మహిళలను కూడా చూడకుండా పోలీసులు నిన్న దౌర్జన్యంగా అరెస్టులు చేశారు. మీరేమో మీ బకాయిల కోసం నిరసన చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అది నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను సార్. నిన్నైతే అరెస్ట్ చేశారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, 53 కోట్లు 2వ విడత అనేసి. అది ఆయనకి తెలిసి ఇచ్చారో తెలియకిచ్చారో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీలకి 1,500 కోట్లని రిలీజ్ చేశారు సార్. అది కాస్త బడా బిగ్ కంపెనీలకి ఫుల్ పేమెంట్ చేసి మాకు 20% 40% చేశారు. అదొకటి మైనస్. రెండోసారి సెకండ్ విడత అన్నారు సార్. ఇది సెకండ్ విడత అనేది విడుదల చేయలేదు. మా ఈ సిఎఫ్ఎంఎస్ ఐడీలు కొంచెం అకౌంట్లు ప్రాబ్లం అయ్యి రిటర్న్ వచ్చిన అమౌంట్ని 0% వాళ్ళకి 20% చేస్తానని మన జేడీ గారు చెప్పారండి. ఇది సెకండ్ విడత రిలీజ్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ 2,666 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పారండి. ఆయనకి లెక్కలు వచ్చో లేదన్న విషయం మాకైతే తెలియదు సార్. మేము ఆఫ్ చదువుకుని 1 మంత్ ఇందులోకి వచ్చిన మాకే లెక్కలు తెలుస్తున్నాయి. ఆయనకి ఏమి తెలుసో మంత్రి గారికి మాకు అర్థం కావట్లేదు.
మాకైతే రెండో విడత విడుదల చేయలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1500 కోట్లు మాకని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు కొట్టారండి. ఫస్ట్ రాంగు. సెకండ్ మా కోసం CFMSID రిటర్న్ వచ్చిన డబ్బులు 20% కొట్టి అది రెండో విడత అని అనుకుంటున్నారు. ఇంకొక 2 days 3 days పోయిన తర్వాత MSMEలకి 100% విడుదల చేసేసానని ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు సార్. ఇందులో కూడా ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు. ఇదే విషయం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సార్ మా సబ్సిడీస్ అని ఫస్ట్ వెళ్తే ఆల్రెడీ చేసేసాం కదా అన్నారండి. యాక్చువల్లీ ఆయనకు కూడా ఈ విషయం తెలియదు. 1500 కోట్లు మాకే అనుకున్నారు. కానీ మంత్రులు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళ సొంత అవసరాలు తీర్చేసుకున్నారు రికమెండేషన్లతో వాటితోని. కానీ ఆయన దృష్టిలో ఏంటి 1500 కోట్లు MSMEలకు మాత్రమే రిలీజ్ చేశాను అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా ఈ మంత్రులు ఏం చేస్తారంటే నెక్స్ట్ MSMEలకి ఫుల్ పేమెంట్ అంటారు. ఇంక మేము ఈ రోజు రోడ్డు ఎక్కాం కాబట్టి మీకు అందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రోడ్డు ఎక్కకపోతే మేము ఇంట్లో ఉంటే MSMEలకి 100% సబ్సిడీస్ అంతే సార్. ఏమి లేదు సార్, వీళ్ళు అబద్ధాల స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నారు సార్. చేయలేదు, రెండో విడత అంటున్నారు, మూడో విడత అంటున్నారు. ఏది సార్, ఒక్క విడత పుల్లు చేయలేదు, రెండో విడత ఎక్కడి నుంచి వచ్చింది, మూడో విడత ఎక్కడి నుంచి వచ్చింది? మా దగ్గరేమో బడ్జెట్ లేదు అంటున్నారు. రెండో విడత ఎప్పుడు విడుదల చేశారు? అసలు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి సార్. ఆయన ఒక మంత్రి, ఒక మంచి పదవిలో ఉన్నారు, ఎందుకు వస్తాయి సార్ ఇటువంటి అబద్ధాలు? ఆయన అలా మాట్లాడకూడదు కదా. రెండో విడత ఎక్కడ విడుదల చేశారు సార్? ఎంతమందికి కొట్టారు చూపించమనండి. మేము చెప్పమంటారా లెక్కలు? ఆఫ్ చదువుకున్న వాళ్ళమే. ఆయన మంత్రి హోదాలో ఉన్నారు, ఆయనకి లెక్కలు తెలియట్లేదుగా. మమ్మల్ని చెప్పమంటారా లెక్కలు? పోనీ చెప్తాం, పోనీ ఆయనది కాకపోతే మేము చెప్తాం పోనీ లెక్కలు. సార్ మీరు చేసిన తప్పు ఇది అని. ఏం లేదు సార్, వాళ్ళు ఇదే తప్పుదం చేసుకుంటున్నారు. మేము సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతే ఇంకొక నెల తర్వాత MSME SC/ST పారిశ్రామికవేత్తలకి 100% సబ్సిడీస్ రిలీజ్ చేసేసానని పేపర్కి ఇచ్చుకుంటారు సార్. అంతా కూడా అదే నమ్ముతారు. మేము రోడ్డు ఎక్కువ వచ్చినా అరిసి ఏం చేసినా ఏమీ లేదు సార్. ఈరోజు మా న్యాయబద్ధంగా మా సబ్సిడీస్ మాకు ఇమ్మంటేనే తీసుకెళ్ళి లోపలేశారు సార్. రేపొద్దున కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ విషయమై మేము 100% సబ్సిడీస్ సాధించే వరకు ఇక్కడే కూర్చుంటాం సార్. మళ్ళీ వెళ్ళి తీసుకున్నా సరే పర్లేదండి, ఏదేమైనా సరే ఇదే మా లాస్ట్ డెసిషన్ అయితే. ఇది మొత్తంగా ఈ SC/ST సంబంధించిన పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి బకాయిలకి సంబంధించి అంటే రేపు ప్రభుత్వం నుంచి మాకు కొద్దిపాటి హామీ వచ్చింది. రేపు జరిగేటువంటి సమావేశంలో ప్రభుత్వం సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. కాబట్టి రేపటి వరకు ఎదురు చూస్తాము. మాకు రావాల్సినటువంటి బకాయిల మీద ఒక క్లారిటీ వస్తే తప్ప అప్పటి వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ, మంగళగిరి నుంచి. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. మనసైన మేని ఛాయ బంగారమే, సొగసైన